ప్రార్థన. పరిశుద్ధుడు 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 అయిన తండ్రి, స్తుతి వందనములు స్తోత్రములు. కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మహోన్నతుడు అయిన తండ్రి, శ్రేష్టమైన వాగ్దానము చేత తృప్తిపరిచినందుకు స్తోత్రములు తండ్రి. మేము అధైర్యపడము. మా విశ్వాసము ప్రభువునందే ప్రభువా. దేవా, అదృశ్యమైన వాటిని నిదానించి చూచొచ్చు తండ్రి. ఇదిగో దేవా, ప్రతి విషయములోనూ విశ్వాసముతో ముందడుగు వేయుచుండగా అది మహాసముద్రమైన, అది ఎడారైన, అది అరణ్యమైన తండ్రి, మీరు మాకు మార్గం సిద్ధపరచుచున్నందుకు మీకు వందనాలు దేవా. ప్రతి దినము అనుదినము మాకు ఒక నూతనమే ప్రభువా నా తండ్రి. ఎందుకంటే మీరు మా యందు ఉన్నారు తండ్రి నా ప్రభువా. అదే మా విశ్వాసం, అదే మా నమ్మకం ప్రభువా తండ్రి. మా పరిస్థితులు మమ్మల్ని ఎంత హేళన చేసినప్పటికీ మేము అధైర్యపడకుండా తండ్రి, నీ తట్టు మేము తేరి చూచినప్పుడు తండ్రి, ప్రతిదీ కూడా నైనా మీరు మాకు ఎంతో ఉన్నతంగా అనుగ్రహించే దేవుడు అయి ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రములు తండ్రి. మీరు ఎంత గొప్ప దేవుడు ప్రభువా నాయనా. ఇదిగో తండ్రి, అదృశ్యమైనవి నిత్యములు ప్రభువా నా తండ్రి. దేవా, అదృశ్యమైన వాటి ఏంటి ప్రభువా, మేము నిరీక్షణ కలిగి ఉంటుండగా గొప్ప కార్యాలు, గొప్ప క్రియలు మా పట్ల మీరు జరిగిస్తున్నందుకు మీకు వందనాలు. ఎంతో విశ్వాసంతో అనుదినం మీ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు నాయన. ఆ బిడ్డల యొక్క విశ్వాసమును ప్రభువా మీకు తెలిసి తండ్రి, వారి పట్ల ఘన కార్యాలు జరిగించి తండ్రి, దయతో బిడ్డలందరినీ దర్శించి జ్ఞాపకం చేసుకొని క్రీస్తు ప్రభు బిడ్డ ప్రార్థిస్తున్నాము తండ్రి.